నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు. రండి ప్రధానమంత్రిగా, తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాయాల తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా గత 10 ఏళ్లు కేసీఆర్ గారు అన్నారు కావచ్చు, మేము కేంద్రాన్ని అడగం పో, ఎందుకంటే మీరు ఈయనని అడగలేదా, ఆయన అహంకారంతో అడగలేదా? కేంద్ర ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసుకోవచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకొంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. వివక్ష చూపిస్తా ఉన్నారు. పక్క ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇస్తారు, మాకే ఆక్షేపణ లేదు. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, మంత్రుల మీద ఉంది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధిలో సహకరించకపోతే వివక్షపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆఖరికి తెలంగాణ ఆకాంక్షల మనోభావాలను, అమరవీరులను అవమానపరుస్తూ 1956 నుంచి తెలంగాణ ఆకాంక్షల మీద, పోరాటం మీద నీళ్లు చల్లే విధంగా ఒకడు అంటాడు ప్రధానమంత్రి, ఇది తల్లి చచ్చిపోయి బిడ్డ పుట్టిందని, బిడ్డ చచ్చిపోయి తల్లి పుట్టింది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఇది పాకిస్తాన్ విభజన జరిగిందంటాడు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎంత కక్ష ఉందో, ఎంత అక్కసు ఉందో తెలంగాణ ఏర్పడిందో అడుగుతా ఉన్నాం. ఇంకొక ఆయన అంటాడు ఇంతమంది అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా 1 ఓటు 2 రాష్ట్రాలను కాకినాడలో ఉన్న మీరు ఇవాళ నిజంగా ఆనాడు తెలంగాణ ఇచ్చి ఉంటే, మీరు 3 రాష్ట్రాలు ఇచ్చిన నాడే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు తెలుగు భాషకు సంబంధించిన రాష్ట్రాలు ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రాలుగా ఉండకపోతుండేనా? మీ నిర్లక్ష్యం వల్ల, మీ రాజకీయ ఒత్తిడిల వల్ల 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసిన తెలంగాణ ఇవ్వలేదు. మీరు ద్రోహులు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ద్రోహి. ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణను పార్లమెంటు వేదికగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 3 ప్రకారంగా, సెక్షన్ యాక్షన్ 3 ప్రకారంగా ఈ బిల్ పాస్ అయితే, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే ఒకడు అంటాడు వెధవ పార్లమెంటులో పాకిస్తాన్ ఇండియా పోరాటం లెక్క అని. బుద్ధి ఉందా? ఆ పార్లమెంట్ కనీసం కంట్రోల్ చేసుకునే బాధ్యత లేదా? ఆ రికార్డులను తొలగించే బాధ్యత స్పీకర్ గారికి లేదా? ఇవన్నీ మాట్లాడని టీఆర్ఎస్ పార్టీ ఏదో కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఆఖరికి ఎంతటి ఘోరానికి దిగజారినంటే, దుకాణం ఎవరిదో బంగారు దుకాణంలో చోరీ అయితే కూడా మంత్రులు ఏం చేస్తున్నారని అంటా ఉన్నారు. ఇంత మూర్ఖత్వంగా వాళ్ళు మంత్రులున్నప్పుడు మరి అనేకంగా జరిగినాయి, అనేకం జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యవస్థీకృతంలో ఈ విధంగా ఒక పార్ట్ ఆఫ్ డెఫినెట్లీ మా పోలీస్ క్రిమినల్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తారు, పట్టుకుంటారు. అంటే ఎక్కడి దాకా దిగజారిపోయారంటే, ఈ రాష్ట్రంలో రైతులకు ధాన్యం కొరగా ఇబ్బంది పడితే వాళ్ళకి సంతోషం, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి రాక్షసానందం, ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్ చనిపోతే వాళ్లకు పెద్ద పండుగలాగా, ఎక్కడ నిర్లక్ష్యంతో ఏదైనా జరిగితే కరువు వస్తే వాళ్ళకు పెద్ద పండుగ, ఇంట్లో పెద్ద ఆనంద హేలి, ఆహా ఈ ప్రభుత్వంలో కరువు వచ్చింది. ఇటువంటి విధానమా మైండ్ సెట్? తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మీకు అధికారంలోకి ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 10 సంవత్సరాలు అధికారంలోకి ఇస్తారు. మీకు వీలైతే బాధ్యత గల ప్రతిపక్షంగా సలహా సూచనలు ఇవ్వండి. లేకపోతే ఇటువంటి రాక్షసానందపడేటువంటి ప్రజా సమస్యల పట్ల మీరు ఆనందపడి రాక్షసానందం పడితే ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. మరొకసారి బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు లాంటి మానవ హృదయం నాయకుడు ఉన్న నాయకుడు ఈ దేశంలో దొరకడు. అసలు రాజకీయాల్లో అటువంటి మానవత్వం కలిగినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. భాషలో అది తిట్లను చూస్తే ఇక మొత్తం దానికి ఒక డిక్షనరీ చూసుకొని ఎవరో ప్రొఫెసర్స్ తిట్లను కూడా ఒక ప్రొఫెషన్ సబ్జెక్ట్ పెట్టేంత మీరే దానికి చీఫ్ ఎడిటర్ గా ఉండేటువంటి విధంగా మరి దానికి సంబంధించినటువంటి తిట్ల ప్రకారంలో జరుగుతోంది. ఇది అన్ఫార్చునేట్. నేను లీడర్ గా కొంత చదువుకున్నోడు కావచ్చు, అమెరికా పోయొచ్చు అనుకుంటారు. అట్లా ఈ విధంగా అనవసరపు వ్యాఖ్యల ద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపెట్టుకోక మంచిది కాదు, పద్ధతి కాదు. వెంటనే వాపసు తీసుకోమని డిమాండ్ చేస్తాను.